హలో గైస్, వెల్కమ్ టు గ్రో యువర్. ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ మరో పేటిఎం కానుందా? మనం చూసే ఉంటాం రీసెంట్గా వచ్చిన న్యూ ఏజ్ కంపెనీస్ యాక్సెప్ట్, జొమాటో, రిమైనింగ్ కంపెనీస్ అన్ని ఇన్వెస్టర్స్కి వెల్త్ డిస్ట్రాయ్ చేశాయి, వెల్త్ క్రియేట్ చేయలేదు. ఈ కంపెనీ వెల్త్ క్రియేట్ చేస్తుందా, డిస్ట్రాయ్ చేస్తుందా అని తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు ఈ ఐపీఓ అప్లై చేయాలా వద్దా అన్న క్లారిటీ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓలా ఎలక్ట్రిక్ ఇట్స్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ అండి. వీళ్ళు ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో 23% మార్కెట్ షేర్ కలిగి ఉన్నారు. అలాగే ఫోర్ వీలర్లో కూడా ఎంటర్ అవుతామని మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుందండి. టూ వీలర్లోనే లాస్ మేక్ చేస్తున్న కంపెనీ, టూ వీలర్లోనే స్టేబుల్గా లేని కంపెనీ ఫోర్ వీలర్గా లోకి ఎంట్రీ అయితే ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ కాంపిటీటర్స్ ఫోర్ వీలర్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ కానీ, మహేంద్ర అండ్ మహేంద్ర కానీ మంచి మోడల్స్ బెస్ట్ ప్రైస్లో మార్కెట్లో ఆల్రెడీ రిలీజ్ చేసిందండి. సో ఈ ఓలా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ ఎంత మాత్రం సక్సెస్ అవుతుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. సో ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ అండి. ఎవరైనా షార్ట్ టర్మ్ గెయిన్ కోసం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ఐపీఓకి దూరంగా ఉండడం మంచిదండి. మనం ఫోటోలో చూడొచ్చు ఓలా ఎలక్ట్రిక్ పేరెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఓకే, ఆ కంపెనీస్ రెవెన్యూ అండ్ లాసెస్ పర్సంటేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓలా ఎలక్ట్రిక్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటానికి ఏం కాంపోనెంట్స్ కావాలన్నా ఏ టు జెడ్ కాంపోనెంట్స్, బైక్ సాఫ్ట్వేర్, టైర్, బ్యాటరీస్ అండ్ స్పేర్ పార్ట్స్, ఆల్ ద పార్ట్ ఈ కంపెనీనే ఎవరి దగ్గర కొనకుండా ఇదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని అసెంబుల్ చేసి మార్కెట్లో సెల్ చేస్తుందండి. మెయిన్గా వీళ్ళు ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఆ టూ వీలర్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి తెలుసుకుందాం. ఈ టూ వీలర్ యొక్క పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి కాస్ట్ ఎఫిషియన్సీ, మోర్ ఫీచర్స్, హయ్యర్ పర్ఫార్మెన్స్, కంఫర్టబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ, ప్రమోటింగ్ ఈవీ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్. ఇది ఈ బైక్ యొక్క పాజిటివ్స్ అండి. అలానే నెగిటివ్ విషయంలోకి వచ్చేసరికి టెంపరేచర్ ఇష్యూ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ప్రామిస్ నాట్ డెలివర్డ్, అంటే వీళ్ళు ఆన్ టైంలో బైక్స్ కస్టమర్స్కి డెలివరీ చేయరండి. డెలివరీ క్యాన్సిలేషన్, ఇది కూడా మనం నెగిటివ్గానే తీసుకోవాలి. 100%లో 10% అనేది డెలివరీ క్యాన్సిలేషన్ అవుతున్నాయి. హీటింగ్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో. ఓలా ఎలక్ట్రిక్ స్కూటీలు కాలిపోతున్నట్టుగా చాలానే కనిపిస్తుంటాయి. ఓకే, ఇవన్నీ కంపెనీకి నెగిటివ్ అండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ ఐపీఓ అవాయిడ్ చేయండి. ఇది కంప్లీట్లీ లక్ బేస్డ్ అండి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం మీరు అప్లై చేయకండి. లాంగ్ టర్మ్లో అది కూడా లక్ బేస్ మీద ఉంటుందండి. ఈ కంపెనీ వెల్ పర్ఫామ్ చేసింది అనుకోండి, మంచి వెల్త్ని క్రియేట్ చేస్తుంది. కంపెనీ కొలాప్స్ అయింది అనుకోండి, మనం పెట్టిన క్యాపిటల్ కూడా మొత్తం పోతుంది గాయ్స్. సో చూడండి, ఈ కంపెనీ యొక్క ఆర్హెచ్పి చదవండి. చదివిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని తీసుకోండి గాయస్. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 2వ తేదీ నుంచి ఆగస్ట్ 6వ తేదీ క్లోజింగ్ డేట్ అండి. సో ఫేస్ వాల్యూ 10 రూపీ పర్ షేరు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 72 to 76 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసరికి 195 షేర్స్. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసరికి 6145 crores అండి. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసరికి 5500 crores. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసరికి 645 crores అండి. ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో లిస్ట్ అవుతుంది. టైం లైన్ చూసుకున్నట్టయితే ఐపీఓ డేట్ వచ్చేసరికి ఫ్రైడే ఆగస్ట్ 2వ తేదీ ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ట్యూస్డే ఆగస్ట్ 6th క్లోజ్ అవుతుంది. బేసిక్ అలాట్మెంట్ అనేది మనకు వెన్స్డే ఆగస్ట్ 7th అలాట్మెంట్స్ వస్తాయి. సో ఇనిషియల్ రీఫండ్, సో మనకు అలాట్మెంట్ రాకపోతే 8th రీఫండ్ అనేది మనకు వచ్చేస్తుంది. క్రెడిట్ ఆఫ్ షేర్స్, మీ డిమార్ట్లోకి 8th షేర్స్ అనేది క్రెడిట్ అవుతుందండి. లిస్టింగ్ డేట్ 9th మనకు మార్కెట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవైలబిలిటీలో ఉంటుంది. ఇది గైస్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.